మాల్డోవా 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర తర్వాత రీసౌండ్ ఇచ్చిన పేరిదే. అందుకు కారణం ఉక్రెయిన్ తర్వాత రష్యా లక్ష్యం చేసుకోబోతోంది ఆ దేశాన్ని అన్న చర్చే. కానీ ఇప్పుడు మాస్కో ఆ పని చేయలేదు. ఇప్పుడు మాత్రం ఆ దిశగానే అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. మాల్డోవా యూరోపియన్లో ఒక చిన్న దేశం అయినా ఆ దేశంలోని కీలక ప్రాంతంపై రష్యాకు పట్టుంది. అక్కడి నుంచే అసలు కథ నడిపించాలని రష్యా ప్లాన్ చేస్తోంది. ఒక్క ముక్కలో మాల్డోవాను ధ్వంసం చేసే కీవ్ కథ ముగిసిపోతుందని భావిస్తోంది. ఇంతకు యుద్ధం మొదలైన 3 ఏళ్ల తర్వాత మాల్డోవాపై పుతిన్ ఎందుకు ఫోకస్ చేశారు? ఈ చిన్న దేశం ధ్వంసమైతే ఉక్రెయిన్పై విజయం ఎలా సాధ్యమవుతుంది? లెట్స్ వాచ్. యుద్ధ భూమిలో పుతిన్ వ్యూహాలు మారుస్తున్నారా? యుక్రెయిన్ను దాటి మాల్దోవాపై దాడికి దిగనున్నారా? 3 ఏళ్ల తర్వాత మాల్దోవాపై ఎందుకు గురిపెట్టారు? యుక్రెయిన్ యుద్ధభూమిలో వ్యూహాలు ఊహకందని రీతిలో మారిపోతున్నాయి. క్రిస్మస్ రోజున కీవ్పై మాస్కో సృష్టించిన విధ్వంసం తర్వాత జెలెన్స్కీకి జో బైడెన్ మరో బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఇటీవల ప్రకటించిన $725 మిలియన్ ఆయుధ ప్యాకేజీకి అదనంగా $988 మిలియన్ విలువైన వెపన్స్ ఇస్తున్నట్టుగా చెప్పారు. ఇది జరిగి ఒక్కరోజు కూడా ముగియకముందే క్రెమ్లిన్ నుంచి సంచలన ప్రకటనొచ్చింది. యుక్రెయిన్తో యుద్ధాన్ని ఇప్పట్లో ఆపేది లేదని రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్ క్లియర్ కామెంట్స్ చేశారు. తమ దేశ శాంతి భద్రతలే తమకు ముఖ్యమని చెప్పిన ఆయన ఇప్పట్లో యుద్ధం ఆపితే ఆపై అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ముఖ్యంగా ప్రస్తుతం బలహీనపడిన యుక్రెయిన్ యుద్ధం ఆపిన వెంటనే ఇతర దేశాల నుంచి ఆయుధాలు తెప్పించుకుని తమపై దాడికి పాల్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, అందుకే తాము వెనక్కు తగ్గాలనుకోవటం లేదని చెప్పుకొచ్చారు. సెర్గీ చెప్పిన దాన్ని బట్టి చూస్తే యుక్రెయిన్ను ధ్వంసం చేసే వరకు రష్యా వెనక్కు తగ్గే అవకాశాలు లేవని తేలిపోయింది. రష్యా విదేశాంగ మంత్రి ప్రకటన తర్వాత పుతిన్ సైతం కీలక వ్యాఖ్యలు చేశారు. తాను దేవుణ్ణి నమ్ముతానని, దైవం తమ వైపే ఉందన్నారు. యుక్రెయిన్తో జరుగుతున్న యుద్ధంలో 2025లో మాస్కో తప్పక విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కానీ 3 ఏళ్లుగా జరగనిది 30 రోజుల్లో ఎలా జరుగుతుంది? 2025 ఆరంభంలోనే యుక్రెయిన్ కథ ముగిస్తామని పుతిన్ అంత కాన్ఫిడెంట్గా ఎలా చెబుతున్నారు? ఎందుకంటే ఈ యుద్ధంలో యుక్రెయిన్కు మాల్దోవానే అతిపెద్ద బలం. ఆ దేశం అండ లేకపోతే కీవ్ కథ ఎప్పుడో ముగిసిపోయేది. కాస్త ఆలస్యంగా అయినా పుతిన్ ఈ నిజాన్ని గుర్తించారు. యుద్ధం మొదలైన తర్వాత నాటో కూటమి మాల్దోవాను ఆయుధాల కేంద్రంగా మార్చుకుందట. చాలా వరకు ఆయుధాలు అక్కడ్నుంచే జెలెన్స్కీ సేనలకు అందుతున్నట్టు రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అప్పుడే మరో ఆరోపణ కూడా చేసింది. మాల్దోవా దేశం ట్రాన్స్నిస్ట్రియా ప్రాంతంలో సైనిక చర్యకు కుట్ర పన్నిందన్నదే ఆ ఆరోపణ. యుక్రెయిన్కు పశ్చిమ దిశలో ఉన్న మాల్దోవాలోని తూర్పు సరిహద్దు ప్రాంతమే ఈ ట్రాన్స్నిస్ట్రియా. 200 కిలోమీటర్ల పొడవు, 20 కిలోమీటర్ల వెడల్పు గల ఈ ప్రాంతం మాల్దోవా నుంచి స్వతంత్రం కోరుతోంది. వేరుగా ఉంటోంది కూడా. పైగా రష్యాలో కలవాలని ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారు. ఇక్కడ రష్యా సైన్యాలు కూడా ఉన్నాయి. యుక్రెయిన్పై రష్యా దాడి తర్వాత మాల్దోవా కూడా రష్యా వ్యతిరేక వైఖరిని తీసుకుంది. 2వ ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీని తరిమికొట్టిన సోవియట్ రష్యా సైనిక వీరుల స్మృతి నిమిత్తం నిర్మించిన స్తూపాలను, నిర్మాణాలను వరుసబెట్టి కూల్చివేసింది. మాల్దోవాలో సైతం పారిశ్రామికంగా అత్యంత అభివృద్ధి చెందిన ప్రాంతం ట్రాన్స్నిస్ట్రియానే. మాల్దోవా జీడీపీలో 40% ఇక్కడి నుంచే వస్తోంది. పంటలు కూడా ఇక్కడే ఎక్కువ పండుతాయి. ట్రాన్స్నిస్ట్రియా రష్యాలో కలిస్తే మాల్దోవా కథ ముగిసినట్టే. అలాంటి కీలక ట్రాన్స్నిస్ట్రియాలో సైనిక చర్యకు మాల్దోవా కుట్ర పన్నిందని పుతిన్ ప్రభుత్వం ఆరోపించటమే సంచలనం సృష్టిస్తోంది. ఈ నెల 24న మాల్దోవా ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేసిన సందు యుక్రెయిన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న ట్రాన్స్నిస్ట్రియాలో సైనిక చర్య జరపాలని యోచిస్తున్నట్టుగా రష్యా నిఘా సంస్థ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఆ తర్వాతే యుక్రెయిన్కు ఆయుధాలను సరఫరా చేయటానికి మాల్దోవాను నాటో స్థావరంగా మార్చుకుందని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆరోపించింది. అయితే రష్యా చేస్తున్న ఈ ఆరోపణల్లో ఎంతమాత్రం నిజం లేదంటూ మాల్దోవా కొట్టిపారేసింది. ట్రాన్స్నిస్ట్రియాలో మాల్దోవా సైనిక చర్య జరపాలని చూస్తోందన్న ఆరోపణలను ఓ సాకుగా వాడుకునేందుకే అని రక్షణ నిపుణులు అనుమానిస్తున్నారు. నిజానికి 2022లోనే మాస్కో మాల్దోవాను టార్గెట్ చేసుకున్నట్టు వార్తలొచ్చాయి. పుతిన్కు అత్యంత సన్నిహితుడు బెలారస్ అధ్యక్షుడు లుకషెంకో చూపించిన మ్యాప్ అప్పట్లో తీవ్ర చర్చకు దారితీసింది. 2022 నవంబర్లో యుక్రెయిన్లో నెలకొన్న పరిస్థితులపై బెలారస్ ప్రెసిడెంట్ అలెగ్జాండర్ లుకషెంకో ఆ దేశ భద్రతా మండలిలో చర్చించారు. సైనిక చర్యపై రష్యా ప్రణాళిక, సేనలు మోహరిస్తున్న వాహనాలు, ఆయుధ సామగ్రి,
యుక్రెయిన్ నగరాలపై దాడుల క్రమాన్ని ఓ మ్యాప్లో చూపిస్తూ అధికారులకు వివరించారు. అందులో యుక్రెయిన్ను 4 భాగాలుగా చూపించారని, దక్షిణ యుక్రెయిన్ నుంచి మాల్దోవా లక్ష్యంగా రష్యా దాడులు కొనసాగుతున్నాయని అంతర్జాతీయ మీడియా సంస్థలు విశ్లేషించాయి. మాల్దోవా వైపు రష్యా బలగాలు కదిలే మార్గాలు ఆ మ్యాప్లో ఉన్నాయని వెల్లడించాయి. బెలారస్ అధ్యక్షుడు ఆ మ్యాప్లో వివరించినట్లుగానే రష్యా సేనలు దాడులు చేయటం అందుకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. యుక్రెయిన్లోని వడేసా నుంచి మాల్దోవాలోకి రష్యా సైన్యం ప్రవేశించాలి అంటే ఆ మార్గంలో మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉన్నట్లు అప్పట్లో చర్చ జరిగింది. కానీ రష్యా ఆ దిశగా ఎలాంటి దాడులు జరపలేదు. ఇప్పుడు జరగక తప్పేలా లేదు. అయితే ఇప్పుడు మాల్దోవాపై పుతిన్ ఫోకస్ చేయటానికి మరో కారణం కూడా కనిపిస్తోంది. Они нас предупредили, и буквально за 6 часов до пуска ракет мы это обнаружили, и россияне у нас Искандеры находились здесь на позиции, да? В районе Мозера. Нанесли удар по этим ракетам. నిజానికి యుక్రెయిన్పై సైనిక చర్యకు దిగటం వెనుక పుతిన్ లక్ష్యం 2014లో ఆక్రమించుకున్న క్రిమియాతో రష్యాను భూమార్గం ద్వారా కలపటమే. యుక్రెయిన్లోని కీలక ప్రాంతాలు అందుకు మధ్యలో అడ్డుగా ఉన్నాయి. వాటిలో ప్రధానమైంది డాన్బాస్. వివరంగా చెప్పాలి అంటే డాన్బాస్ దక్షిణాన ఉన్న క్రిమియాను కలిపే భూభాగాన్ని స్వాధీనం చేసుకోవాలి అనేది పుతిన్ స్ట్రాటజీ. జపోరిజియా, ఖేర్సన్ రాష్ట్రాలను వశం చేసుకోవటం ద్వారా క్రిమియాకు భూమార్గం ఏర్పరిచే అవకాశం ఉంటుంది. అలాగే మైకోలాయిన్, ఒడేసే రాష్ట్రాలను రష్యాలో కలుపుకోవటం ద్వారా మాల్దోవాలోని ట్రాన్స్నిస్ట్రియా, డాన్బాస్ వరకు వరుస భూమార్గం రష్యా వశమవుతుంది. ఈ లక్ష్యాలు సాధిస్తే రష్యాలో కలవాలని భావిస్తున్న ట్రాన్స్నిస్ట్రియాతో పాటు క్రిమియా, డాన్బాస్ల మధ్యలో ఎలాంటి ఖాళీ లేకుండా రష్యాలో కలిసినట్టవుతుంది. అందుకు అడ్డంకిగా ఉంది యుక్రెయిన్. యుక్రెయిన్తో యుద్ధం క్లైమాక్స్కు చేరిన వేళ మాల్దోవా వైపు గురిపెట్టడానికి అసలు రీజన్ ఇదే. కారణమేదైనా కానీ యుద్ధం పీక్స్లో ఉన్న ఇలాంటి సమయంలో పుతిన్ మరో యూరప్ దేశంపై గురిపెట్టటం కాస్త కలవరపెట్టే అంశమే. మరి ఈ పరిణామాలు చివరికి ఎటు నుంచి ఎటు దారి తీస్తాయో చూడాలి.